కూర్చోండి బాబు. ఎరా నీ కూతురు సైకిల్ ఎక్కి ఊరూరా తిరిగి బట్టలమ్మకు బతుకుతుందటగా? అవును బాబు. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు బాధగా ఉందిరా. ఈడుకొచ్చిన పిల్ల ఎన్నాళ్ళు సైకిల్ ఎక్కించి ఊరూరా తిప్పుతావు? వెంటనే దాని పెళ్లి ఏర్పాట్లు చూడు. నట్టుండి ఆడపిల్ల పెళ్లి అంటే నేను ఎట్టా చేయగలను బాబు? అదేమన్న మాటరా, నీ కూతురు నా కన్న బిడ్డలాంటిది. నేను చేస్తాను దాని పెళ్లి. ఇదిగో 20,000. నీ కూతురికి నగలే చేయించుకుంటావో నీ అల్లుడికి బట్టలే కొనుక్కుంటావో అని ఇష్టం. బాబు మరి పెళ్లి కొడుకో? అదేమన్నమాటరా, మన శోభనాథర్ తమ్ముడు రాజు. ఎరా ఆ పిల్లంటే నీకు ఇష్టమేనా? అది నా వైపు అయితే డంకా బలసలో 3 ఆశలు పడ్డట్టుగా ఉంటుందండి నా లైఫ్. నువ్వేమంటావు కొండయ్య? ఆడైతే బాధే లేదండి, ఆడు ప్యాకెట్లో నా పార్ట్నరు. రేపటి నుంచి నీ కూతురు ఆడికి పార్ట్నరు. పురోహితుడిని పంపిస్తాను, లగ్నపత్రి రాయించుకో. కనక మహాలక్ష్మి, ఇవాళ నువ్వు నిజంగా మహాలక్ష్మి అయ్యావే. నీ బతుకు బాగుపడబోతుంది. బాగుపడటం కాదు నాన్న, బండలవుతుంది. ఏ తల తిక్కగా ఉందా? డబ్బు చూసేసరికి నీ తల తిరుగుతున్నట్టుంది. ఒక తాగుపోతుని సూదగాని నేను చచ్చినా చేసుకోను. నాకు నచ్చిన మనిషితోనే నా పెళ్లి జరుగుతుంది. దేవుళ్ళ బాబు వచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావేంటే? ఆ బాబు దేవుడో దయ్యమో నాకు తెలుసు, నీకు తెలుసు. మహాలక్ష్మి పెళ్లి ఆ రాజుతో జరగదు. ఆహా, చెప్పుచ్చుకోర్పని. నువ్వు కొట్టినా సరే, చంపినా సరే ఈ పెళ్లి జరగదు. మహాలక్ష్మి ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏది జరగడానికి వీల్లేదు. నాన్న, నీ ఇష్టానికి అమ్మాడ్డంగా ఉంటే నన్ను కూడా చంపు. మా ఇద్దరిని వాళ్ళ కడిగి సాగనంపి ఆ డబ్బుతో తాగి తందనాలాడు. బాబు గారు పంతులు పంపిస్తా ఉన్నారు. ఆడి ముందు కిక్కుమన్నారంటే మక్కలు ఎగదంతాను, జాగ్రత్త. ఏంద్రా పిల్లట పెనుగాలు తగిలిన అరటి మొక్కలాగా అల్లాడిపోతా వస్తుంది. ఏమిటి లక్ష్మి, ఏం జరిగింది? చెప్పు లక్ష్మి, ఏం జరిగింది? మా నాన్న నాకు పెళ్లి చేయబోతున్నాడు. లక్కం పెట్టించడానికి ప్రోగితుల కోసం కూడా వెళ్ళాడు. ఏంద్రా మనవడా ఇంకా ఆలోచిస్తా నిలబడ్డావు? ఇదే ఒక ఆడ కూతురు నా కాడికొచ్చి మాట అనుంటే ఆ బెమ్మ దేవుడు అడ్డం వచ్చేది ముళ్ళు కర్ర చూపించి 3 ముళ్ళు వేపించామండి. నీ మనవడేం తక్కువ తినలేదు తాత. లక్ష్మికి వేరే పెళ్లి తలపెట్టిన ఆమె తండ్రి చేత కాళ్ళు కడిగించి అప్పుడు వేయిస్తాడు 3 ముళ్ళు. చెప్పవసరం మనవడా, అద్దె పిల్లము నేను పౌరుషం అంటే పదం మీ ఇంటికి నడు. కొడాలి కొండయ్య గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కనక మహాలక్ష్మిని. నాయనా వరుడి పేరేమిటన్నారు? పిన్నమనేని బోసుబాబు. ఎవరు నువ్వు? ఇంటికి కాబోయే అల్లుణ్ణి. ఈ ఇంటికి కాబోయే అల్లుడు నువ్వు కాదా? నా తమ్ముడు. నార్మల్. చూడండి పంతులు గారు, ఈ లక్ష్మి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం కనుక లగ్న పత్రిక మా పేరు రాయండి. లగ్న పత్రిక మార్పించడానికి నువ్వెవడువయ్యా? ఆడపిల్ల మీద కన్నవాడి కంటే కట్టుకోబోయేవాడికి అధికారం ఎక్కువ ఉంటుంది కొండయ్య. అవును నాన్న, నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఈ బోసిబాబే. నేను ఈయన్ని పెళ్లి చేసుకుంటాను. ఓసి మొగవా, ఈడెవడో, ఈడి గతమేమిటో, ఈడి కుటుంబం ఎట్టాదో తెలుసుంటే నువ్వు ఆ మాట అని ఉండేదాని కాదే. రామేంద్ర నా కుటుంబానికి ఈడు ఈ పిన్నమనేని వెంకటనారాయణ మానవుడు. అబ్బో తిప్పావులేవయా మీసం. మా గొప్ప చరిత్ర ఉంది నీకు. నీ కోడలు రాజేశ్వరం మర్డర్ చేసి జైల్లో ఉంది, దాని కొడుకై బోసుబాబు. చూసావరా, నా తల్లి హత్య చేసిందా? నా మీద ఎందుకు కనబడతావు? నీ అమ్మ రాజమండ్రి జైల్లో ఉంది, వెళ్ళి చూసుకో. లక్ష్మికి నా మీద అయిష్టత కలిగించాలని ఏనాడు చనిపోయిన నా తల్లి జైల్లో ఉందని అబద్ధం చెప్తావా? చెప్పరా, నువ్వు చెప్పిందంతా అబద్ధమేనని చెప్పు. నువ్వు నన్ను చంపినా సరే మీ అమ్మ జైల్లోనే ఉంది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే నీ మీద ఒట్టేసి నేను రాతని చెప్పను. వాడు చెప్పిందంతా అబద్ధం అని చెప్పు. నా మీద ప్రమాణం చేసి అసలు నిజం ఏమిటో చెప్పు. చెప్పు తాత. మీ అమ్మ జైల్లోనే ఉంది బాబు. నువ్వు తాగుపోతువని జూదగాడివని తెలిసి కూడా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఆయన తల్లి హంతకురాలు జైల్లో ఉందని చెప్పినా ఆయన నేను దూరం చేసుకోలేను. జైల్లో ఉన్న రాజేశ్వరమ్మ దేవత. లక్ష్మి పెళ్లి ఆమె కొడుకుతోనే జరిగి తీరాలి. ఆహా, నూరు ఇవన్నీ ఆడకూతురు మీద చేయొచ్చుతావురా? తాత, నేరం నువ్వు చేసి వాడి మీద కర్రెత్తుతావు ఎందుకు? ఇన్నాళ్ళు తల్లిదండ్రులు లేని అనాథనని నన్ను ఎందుకు నమ్మించావు? బ్రతికి ఉన్న నా తల్లి చనిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పావు? మీ అమ్మకిచ్చిన మాట కోసం
నీతో నిజం చెప్పలేకపోయాను బాబు. 14 సంవత్సరాలుగా జైల్లో బతికి జనవరి 26న విడుదలవుతోంది. జనవరి 26 అంటే రేపే బాబు, రేపే. ఈ మూర్ఖుడు వేసిన అపనందకి విడుదలయ్యి వచ్చిన మీ అమ్మే సమాధానం చెప్తుంది. ఏంటి, రేపు రాజేశ్వరి విడుదలవుతోందా? అవునండి. అది బ్రిడ్జ్ దాటి ఊళ్ళోకి రాకూడదు. రాజేశ్వరి 6 గంటలకే జైలు నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తాత? ఆ బసప్ప గారి దగ్గరికి వెళ్ళి ఉంటుందేమోరా. నా ప్రియమైన ఉద్యోగులారా, చెరకు రైతులారా, ఈవేళ జనవరి 26. సాధారణంగా చాలా మంది ఆగస్టు 15న మాత్రమే జెండా వందనోత్సవం చేస్తారు. కానీ మనం మాత్రం ఆగస్టు 15తో పాటు జనవరి 26ను కూడా జెండా వందనం చేస్తాం. ఈ శుభ సమయంలోనే మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. నిజానికి నేను ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా నేను కూడా కార్మికుల్లాగే ఉంటున్నాను. ఇప్పుడు జెండా వందనోత్సవం జరుగుతుంది. రండి గారు, ఈ నరహంతకు మళ్ళీ నా ప్రాణాలు తీయబోయింది. దీన్ని అరెస్ట్ చేసి నా ప్రాణాలు కాపాడండి. నీ బిడ్డను నీకు చూపించి సంతోషపడదాం అనుకున్నా వాళ్ళకి మళ్ళా ఎంత పని చేసావు తల్లా. సుబ్బయ్య గారు అని నేను తప్ప మిమ్మల్ని ఎవరూ మర్యాదగా పిలవటం లేదు. మిమ్మల్ని సంస్కరించటం నా గ్రామ సేవలో ఒక భాగం కాకపోయినా మీ కూతురు లాంటి దాన్ని మిమ్మల్ని గురించి 4 రకాలుగా అంటుంటే భరించలేక చెప్తున్నాను. దయచేసి ఇంకెవరిని నోరు జారి తోలాడకండి. మిస్టర్ జస్టిస్, ముద్దాయి రాజేశ్వరి 14 సంవత్సరాల క్రితం ఇదే కోర్టులో తాను చేసిన నేరాలను అంగీకరించింది. కానీ విడుదలైన రోజే మళ్లీ బసోప గారిని కొన్ని 100 మంది చూస్తుండగా హత్య చేయడానికి ప్రయత్నించింది. కనుక ఈమెపై విచారణ జరిపించి తీవ్రంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏమమ్మా, నువ్వు శ్రీ బసవప్ప గారిని చంపాలని ప్రయత్నించావా? చంపలేకపోయినందుకు బాధపడుతున్నాను. మిస్టర్ జస్టిస్, ముద్దాయి చాలా తీవ్రమైన మనప్రవృత్తి గల వ్యక్తిలా కనిపిస్తోంది. ఎటువంటి నేరస్తులైనా, ఎంతటి దుర్మార్గులైనా నేరం చేసి న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత పశ్చాత్తాపం పొందుతారు, చేసిన తప్పు కుమిలిపోతారు. కానీ ఈ రాజేశ్వరి అవకాశం వస్తే మళ్లీ బసవప్ప గారిని హత్య చేయడానికి సిద్ధపడేలా ఉంది. లాయర్ గారు, మీ నట్టింట్లోకి నల్లతా చూస్తుంది, కర్ర దెబ్బతిని కలుగులో దూరుతుంది. అవకాశం వస్తే మళ్ళీ మీరు దాన్ని కొట్టి చంపుతారా, క్షమించి వదిలేస్తారా? కొట్టి చంపుతారు కదూ? అలాగే నేను వాణ్ణి చంపాలనుకున్నాను. ఆయన్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? 14 సంవత్సరాల మూగ వేతన ఈ రోజు బయట పెడతాను. ఈ బసవప్ప, చనిపోయిన శ్రీకాంత్ గారు కలిసి పంచదార ఫ్యాక్టరీ కట్టారు. రైతులందరికీ ఎన్నో ఆశలు చూపించి ఈ బసవప్ప మోసం చేశాడు. అప్పుడు నా భర్త కర్షకుల ప్రతినిధిగా, రైతుల నాయకుడిగా ఎంతో ఆవేశంగా ఫ్యాక్టరీకి వెళ్ళారు. అడ్డులే, ఎవరు మీరు? శ్రీకాంత్ గారితో మాట్లాడాలి. యజమాని గారిని కలవడానికి వీలు పడదు. వీలు పడదా? ఆగండి, ఎవరు మీరు? రైతులం. రైతులైతే చేలో సాగు చేసుకోవాలి గాని ఈ గొడవలు దేనికి? మీరు చేసిన మోసానికి ఒళ్ళు మండి కడుపులో చల్ల కదలకుండా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇక్కడ పంచదార ఫ్యాక్టరీ పెడితే ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నమ్మించి ఊరూరా గడప గడప చందాలు వసూలు చేశారు. రోజు పెట్టుబడి పెట్టే స్తోమత రైతులకు లేదని మేము వాదిస్తే పిండి కట్టలు ఇస్తామని, అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. ఏది డబ్బు? ఎక్కడున్నాయి పిండి కట్టలు? పిలవమే యజమాని. ఆయన చెప్పమన్న మాటే చెప్తున్నాను. ఇన్ని వేల మంది రైతులకు సాయం చేయడం మా వల్ల కాదు. వల్లగాని వాళ్ళు ఆశలు పెట్టడం దేనికి? భార్యల పుస్తులు కూడా తాకట్లు పెట్టవలసిన పరిస్థితులు రైతులకు కల్పించి ఇప్పుడు చేతులు దులుపుకోవాలంటే వీలు పడుతుంది అనుకుంటున్నావేమో. వారం రోజుల్లోగా బట్వాడా జరగకపోతే రైతుల సంఘటిత శక్తి ఏమిటో కళ్ళారా చూస్తాం.
రైతులండి తమరు ఇచ్చిన 600 అడ్వాన్స్ సరిపోలేదని గొడవ చేస్తుంటే సర్ది చెప్పి పంపించాను. ఇలాంటి వ్యవహారాలు ఫ్యాక్టరీ దాకా రాకుండా చూడండి. నాకు చిన్న డౌట్ అండి. ఏమిటది? రైతులకు బట్వాడా చేయడానికి శ్రీకాంత్ గారు 20 లక్షల రూపాయలు తమకు ఇచ్చారు కదా, ఆ డబ్బు ఏం చేశారు? లెక్క చెప్పమంటావా? ఆ ఈ మధ్యనే నీ పెద్ద కూతురికి 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేసావు చూడు, ఈ అకౌంట్ లోదే. ఇంకేమన్నా డౌట్ ఉన్నాయా? ఇంకే డౌట్ లేదండి. పద. కొండయ్య, ఆ గరికిపాడు రవీంద్ర గంగవెరులు ఎత్తిపోతున్నాడట. రైతులందరినీ కూడగట్టి మీటింగ్ కూడా పెట్టేట బాబు. ఈ మాట ఆ నోట శ్రీకాంత్కు తెలిసింది అంటే మన పని గల్లంతే. దేశమంటారేంటి? పాపం ఆ రవీంద్ర రాత్రిపూట చెరుకు తోట దగ్గరే నిద్రపోతాడట. చెరుకు తోటలో చాలా త్రాచు పాములున్నాయట. ఏమైందిరా? వాళ్ళ రహస్యాన్ని నేను బయట పెడుతున్నానని ఆ శ్రీకాంత్ ఆ బసవప్ప కలిసి నన్ను ఎందుకు వచ్చావరా నువ్వు ఈ ఊళ్ళోకి? రైతులకు మేలు చేయడానికా, వాళ్ళ ప్రాణాలు తీయడానికా? ఎవరమ్మా మీరు? ఎవరా? చెరుకు రైతులకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించాడని హత్య చేయించావే ఆ రవీంద్ర భార్యను. నేను హత్య చేయించడం ఏమిటమ్మా? మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు. పొరపాటు కాదు శ్రీకాంత్. రైతులకు ఫ్యాక్టరీలో షేర్లు ఇస్తానని మాట తప్పినందుకు నా భర్త నిన్ను ఎదిరించాడనేగా ఈ దారుణం చేయించింది. భర్తను పోగొట్టుకున్న ఈ ఎండు మోడు ఏం చేయగలదలే అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన ఈ హత్యకు ప్రతీకారంగా రైతుల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చి నిన్ను, నీ ఫ్యాక్టరీని సర్వనాశనం చేయిస్తాను. చూడమ్మా, నువ్వు చెప్పేది వాస్తవం అయితే ఈ నేరాన్ని బసవప్పే చేసుకుంటాడు. రైతుల వాటాలు ఎవరి వారికి పంచమని నేను ఎప్పుడూ చెప్పాను. రేపు ఉదయమే నువ్వు రైతుల్ని తీసుకురా. ఆ బసవప్పను 10 మందిలో నిలబెట్టి చెప్పుతో కొట్టి నేరం ఒప్పించి వాడిని నీ భర్తను చంపించింది నేను. ఆయనతో పాటు నిన్ను కూడా చంపి శత్రుశేషం లేకుండా చేసుకుంటా. రివాల్వర్ ను పట్టుకున్నావు కదా, సెప్పాస్. నీ వేలు ముద్దల దాని మీద పడాలని ఈ ప్లాన్ వేశాను. అతన్ని చంపిన హంతకురాలు నువ్వేనని నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. నేను నేరం చేసే బయటకు వెళ్తాను రా. నిన్ను చంపి పోలీసులకు అప్పచెప్తాను.
సత్య నీ ప్రాణం తీస్తాను ఈ లోపల బంధించండి ఈలోగా పోలీసులు ఫోన్ చేస్తారు